ఇటీవల జరిగిన లగచర్ల ఘటన తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చుట్టూ ఎన్నో సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే అక్కడ ప్రజాగ్రహం ఆ స్థాయిలో ఉందా, లేదా ఏమైనా కుట్ర దాగి ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. లగచర్ల ఘటన లా అండ్ ఆర్డర్ వైఫల్యమా, లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇందులో కుట్ర దాగి ఉంటే సూత్రధారుడు ఎవరు, పాత్రధారుడు ఎవరు? Let's watch. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న లగచర్ల ఘటన ఎన్నో ప్రశ్నలకు, మరెన్నో అనుమానాలకు తెరతీస్తోంది. ఫార్మా కంపెనీపై ఏర్పడ్డ వ్యతిరేకత ప్రభుత్వ అధికారులను పరిగెత్తించి కొట్టే వరకు దారితీసింది. ఏకంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రజాగ్రహానికి లోనై పరారు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ ఘటన ఎంత సీరియస్ వ్యవహారమో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి బయటపడితే చాలు అని హడలెత్తిపోయే దుస్థితి అక్కడి ప్రభుత్వ అధికారులకు ఏర్పడిందంటే చిన్న విషయం కాదు. మరి ఇంతటి భయానక పరిస్థితి లగచర్లలో ఏర్పడడానికి అసలు కారణమేంటి? ఇది రాజకీయ కుట్రలో భాగమా, లేదా నిజమైన ప్రజాగ్రహమా? ఇలా ఎన్నో ప్రశ్నలు సామాన్యులను తొలుస్తున్నాయి. వికారాబాద్ అడవుల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైన మాట వాస్తవమే అనేది చాలా మంది అభిప్రాయం. ఆ కంపెనీ ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, వెంటనే ఫార్మా కంపెనీ ఏర్పాటును నిలిపివేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ వచ్చారు. కానీ ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు దిశగానే ముందడుగు వేయటంతో అసలు సమస్య మొదలైంది. ఆ వ్యతిరేకత ప్రభుత్వ అధికారులపై దాడికి కారణమైందనేది కొంతమంది వాదన. అయితే ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కూడా దాగి ఉందనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దాడిలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు పాల్గొన్నారనేది బయటకు పొక్కిన విషయం. మరీ ముఖ్యంగా ఓ ప్రధాన పార్టీకి చెందిన కార్యకర్త దాడిలో పాల్గొన్నాడని, అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ దాడి వెనుక ఆ అగ్ర పార్టీ హస్తం ఉందా అనే సందేహాలు అడపాదడపా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నుంచి ఇంకొక రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ఎంటైర్ ఎపిసోడ్ సీఎంకు తెలియకుండా జరిగిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రభుత్వ అధికారులకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే ఇంటెలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందుతుందని, అలాంటప్పుడు కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందనేది కూడా అనేక సందేహాలకు తావిస్తున్న అంశం. మరీ ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీసులు దాడిని అంచనా వేయలేకపోయారా అనేది కూడా చర్చకు చోటిచ్చే అంశమే. ఇలా ఎన్నో ప్రశ్నలు లగచర్ల ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి కుట్ర లేదని, ఫార్మా కంపెనీపై ముందు నుంచే గ్రామస్తుల్లో వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతే దాడికి కారణమైందనేది మరికొందరి వర్షన్. ఇలా ఎన్నో అంశాలు ఈ అంశం చుట్టూ రాజకీయ రంగు పులుముకునేలా చేస్తున్నాయి. అయితే ఈ దాడి వెనుకున్నది కుట్ర లేక ప్రజాగ్రహమా అనే సంగతి అటుంచితే, రాజకీయంగా ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు తెరతీసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి లగచర్ల ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చినప్పుడే అన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది. మరి ఆ వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.